సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎన్ని లాంగ్వేజెస్ లో పాడతావు నువ్వు? I ఎన్ని can languages sing in వచ్చు? 10 languages. పూలనే కునుకేయమంట తను వచ్చెనంట టూ లైన్స్ పాడవా చెప్పని? కిమిదాయో కిమినాందయో ఓషియతే కురతా ఓకే, మలయాళంలో టూ లైన్స్ పాడవా? തുമ്പീവ തുമ്പക്കുടത്തിൻ തുഞ്ചത്തായു ഞാലിടാം ആകാശ പൊന്നാലി നിലകളെ ആഴത്തിൽ തൊട്ടേ വരാം కొరియన్. Nahita so so perulma mu ahulata ata బెంగాలీ. fagunero mohanai ফাগুনেরো মোহনায় মন মতানো মোহনায় রঙ্গিনী বিহুর নিশা কনকাশে নিয়ে যায় ফাগুনেরো মোহনায়. There in Tamil, I can sing in Tamil and Telugu. நான் என்னை நான் யாரென்று சொன்னாலும் புரியாதே என் காதல் நீ என்று யாருக்கும் தெரியாதே. మరి నా కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తా లాస్ట్ ఫినిషింగ్? గుండెల్లో గాయమేదో చలంగమానిపోయే మాయ చేసి అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గానీ నా మేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే. హాయ్ ప్రవస్తి, హాయ్ అక్క, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్, హౌ ఆర్ యు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కానీ ఈ కంగ్రాచులేషన్స్ బాగుంది, హ్యాపీ బాగుంది, కానీ నీకు ప్రశాంతత లేకుండా పోతుంది. ఫస్ట్ దాని గురించి మాట్లాడి తర్వాత మన మెమోరీస్ అన్ని మాట్లాడుకుందాం, ఓకేనా? అసలు ఏమైంది? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎందుకు అంత హట్ అవుతున్నారు? అసలు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అమ్మ కళ్ళంట వాటర్ వచ్చేస్తున్నాయి అప్పుడే. అయ్యో అయ్యో అలా లేదు. సో నాకు పీకెన్కి ఇట్స్ వీఆర్ వెరీ గుడ్, మా బాండ్ చాలా బాగుంటుంది, అన్న తప్ప ఏమీ లేదు దీనిలో. బట్ సమ్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్ కొంచెం చాలా టాక్సిక్ ఉన్నారు. విన్నైనా నెక్స్ట్ డేనే నాకు హేట్ డిఎమ్స్, హేట్ కామెంట్స్ చాలా వచ్చాయి. దట్ నాకేదో మేనేజ్మెంట్ కోటా ఉందని, లేకపోతే ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని ఇప్పటికి కూడా వస్తున్నాయి. బట్ పీకెన్ మేము లైవ్ చేసాం ఇన్స్టాలో, అప్పుడు చెప్పాడు లైక్ షీ డెఫినెట్లీ డిజర్వ్డ్ ఇట్, సో మీరు ఇలా చేయకండి, హేట్ స్ప్రెడ్ చేయకండి అని చెప్పాడు కూడా. బట్ అయినా కూడా వినట్లేదు ఎందుకు కొంతమంది. సో అదే నాకు ప్రశాంతత లేకుండా పోయింది విన్ అయిన దగ్గర నుంచి. ఐ వాజ్ వెరీ అప్సెట్ మాట. బట్ నౌ నేను ఇంకా లైట్ తీసుకోవడం మొదలు పెట్టా. సో వాట్ ఐ వుడ్ సేస్, ఒక ఎగ్జామ్ లానే ఫినాలే కూడా. అప్పటి వరకు బాగా ఎంత పాడినా ఫినాలేలో బాగా పాడితే ఆ స్కోర్స్ వల్ల నేను విన్ అయ్యాను. సో ఫినాలేలో ఎవరు బాగా పాడారో వాళ్ళే విన్ అయ్యారు. సెకండ్ థర్డ్ కూడా అలానే వచ్చింది మార్క్స్ బట్టి. సో ఏమి అన్ఫేర్ లేదు, అంతా న్యాయంగానే జరిగిందని నేను చెప్తున్నాను. ఎస్, ఎందుకు అంటే నా ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఏమనంటే అక్క అప్పటి వరకు ఒక ఎత్తు, ఫినాలీ రోజు మాత్రం స్కోర్స్ అనేది ఒక ఎత్తు. ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఎవరైతే చాలా ప్రెజెంటేషన్ బాగుంటుందో, ఎవరైతే ప్రాపర్ గా పాడతారో వాళ్ళకి ఉంటుంది. నాది కూడా చిన్న మిస్టేక్ ఉండడం వల్ల పోయింది అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది తను. సో దయచేసి మేనేజ్మెంట్ కోటాస్ కానీ ఎలాంటి రియాలిటీ షోస్ లో, అది కూడా మా టీవీలో ఎక్స్పెషల్లీ, ఎలాంటి మేనేజ్మెంట్ కోటా అండ్ ఎలాంటి రికమెండేషన్స్ అయితే ఉండవు మాకు తెలిసినంత వరకు. ఎందుకంటే చాలా మంది సూపర్ సింగర్స్ అనుకోవచ్చు, లేదు అంటే ముఖ్యంగా బిగ్ బాస్ అనుకోవచ్చు, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఒక స్క్రిప్ట్, ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, ఇదంతా ముందే వాళ్ళకి తెలిసిపోతుంది, లోపల చిట్టీలు వెళ్ళిపోతాయి, లేకపోతే మేనేజ్మెంట్ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్, ఆ సింగర్ రిలేటివ్, అది ఇది అని చాలా చాలా రూమర్స్. అవన్నీ రూమర్స్ వరకే. కానీ రియల్ గా రియాలిటీ షో అనేది 100% వేరు ఉంటుంది. అందులో స్టార్ మా అనేది కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జడ్జెస్ ఆర్ వెరీ అమేజింగ్. సో వాళ్ళు ఎప్పుడు ఇలా అన్ఫేర్ చేయడం ఇలా చేయరు. సో అదే అమ్మయ్యా. సో ఇది దయచేసి పవన్ కళ్యాణ్ వాయిస్ చాలా బాగుంటుంది, పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచోడు, చిన్నోడే, తనది కూడా చాలా బాగా పాడతాడు. బట్ ఆ రోజు కోర్సెస్ ప్రకారంగా ఇవ్వడం మాత్రమే జరిగిందని తను చెప్పాడు. పాపం తిను చెప్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా హేట్ కామెంట్స్ పెట్టకండి, ఎవరిని హర్ట్ చేయకండి దయచేసి. ఎగ్జాక్ట్లీ, ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇప్పుడు చెప్పు, ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం, మంచిగా హుషారుగా, హెల్దీగా, యాక్టివ్ గా. ఓకే, బీ కూల్. డన్. సో ఏ సాంగ్ పాడతావేంటి? I'll sing my favorite. నీ ఫేవరెటా? ఓకే, డన్.
నిండు పున్నమెల మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయే నీ ఉంటే తీరే రాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓ అటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఆశాపాశం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో. బా సూపర్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫేవరెట్ సాంగ్. Yeah. ఆ పాట వినగానే ఫస్ట్ అందరికి జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. Definitely, yeah. అండ్ ఇప్పుడు ఎవరైతే హేట్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్, నాకు కూడా వాడు అంటే చాలా చాలా ఇష్టం అవును. పవన్ కళ్యాణ్. ఎందుకంటే నేను జీ సరిగంప అప్పటి నుంచి తను ఫాలో Yeah, అవుతున్నా. yeah. సో తను కూడా ఇదే నా ఫేవరెట్ సాంగ్ అని అవునా? చూసారా, Okay. మళ్ళీ మీరిద్దరు ఇక్కడ కూడా Yeah. కలిసారు. Yeah. So definitely ఇంకా హేట్ రాదని నేను అనుకుంటున్నా. ఇంకా రాదు. Yeah. మీరిద్దరు ఇంత హెల్దీగా ఉన్నారు, Yeah. ఇద్దరు కలిసి లైవ్ చేశారు, అంత హెల్దీగా అవును. ఉన్నారు. సో అంటే జనాలకి ఫేవరెట్స్ ఉంటారు. Hmm. నాకు నువ్వు ఫేవరెట్, పవన్ కళ్యాణ్ ఫేవరెట్. Yeah. బట్ Thank you. ఎవరికైతే స్కోర్ హైయర్ గా ఉంటుందో అది వాళ్ళకి ఇస్తారు. అది నీ Yeah. చేతుల్లో ఉండదు, పవన్ చేతుల్లో Yeah. ఉండదు. అది జనాలకి తెలియాలి. Exactly. ఇప్పుడు తెలుసుకుంటారు. Yeah. సో మరి రాహుల్ అనికి ఏ సాంగ్ డెడికేట్ చేద్దాం? రాహుల్ అని ఆఫ్ కోర్స్ నాటు నాటు నాటేనా? As ఓకే. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కెర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు. సూపర్. శ్వేత మ్యామ్కి? శ్వేతా మోహన్ మ్యామ్ కి ఓకే మై ఫేవరెట్. కరిసుంటే నీతో ఇలా కలలానే తోచిందిగా తల వంచి ఆకాశమే నిలుచుందా నా కోసమే. బేబీ won't you tell me, you tell me, you tell me, baby won't you tell me so. Baby won't you tell me, you tell me, you tell me, baby won't you tell me so. వా సూపర్. సో నువ్వు 10 లాంగ్వేజెస్ అన్నావు కదా, ఏంటంటారా? తెలుగు, హిందీ, తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, జాపనీస్, మలయాళం, కన్నడ, బెంగాలీ, స్పానిష్, కొరియన్. అమ్మ కొరియన్ ఏంటో కొరియన్ లో ఏదైనా కొన్ని మాటలు చెప్పమ్మా. నాకు కొరియన్ మాట్లాడడం, జాపనీస్ మాట్లాడడం వచ్చు. కొరియన్ వల్ల ఇలా కే డ్రామాలు, కే పాప్ విని నేర్చుకుంటుంటాను. అంటే ఏంటది? సాంగ్స్? యా సాంగ్స్. అవునా? నాకు జాపనీస్ సాంగ్ ఎస్పెషల్లీ చాలా ఇష్టం. ఎందుకని? ఏవో లైక్ యానిమే ఫ్యాన్ నేను యాక్చువల్లీ. సో మాట్లాడడం కూడా నేర్చుకున్నాను, అలానే పాటలు కూడా నేర్చుకున్నాను. ఏదమ్మా ఒక లైన్, ఒక 2 lines పాడవా చెప్పండి. కిమి దాయో కిమి నాందయో ఓషియతే కురతా కురయామి మోషికారు నరా ఓషిజోరాని నరు. ఇది జపనీసా? యా ఏ హిందీలో జాపనీస్ ఐ థింక్ ఇట్స్ వెరీ సిమిలర్ టు తమిళ్. లైక్ చాలా వర్డ్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి రెండిటికి. ఐ డోంట్ నో హౌ బట్ ఐ ఫౌండ్ ఇట్. ఓకే. కొన్ని వర్డ్స్ సేమ్ ఉంటాయి తమిళ్ జాపనీస్ లో. ఓకే. మలయాళంలో 2 lines పాడవా? ഓക്കെ. തുമ്പിവാ തുമ്പക്കുടത്തിൻ തുഞ്ചത്തായൂഞ്ഞാലിടാം ആകാശ പൊന്നാലി നിലകളെ ആഴത്തിൽ തൊട്ടേ വരാം. തുമ്പിവാ തുമ്പക്കുടത്തിൻ തുഞ്ചത്തായൂഞ്ഞാലിടാം. ఓ సూపర్. కన్నడ? കടലലി കാണുവ മുരുടേശ്വര ಚಿನ್ಮಯ ರೂಪದ ಮುರುಡೇಶ್ವರ ಚನ್ನಲ ಕನ್ನಡ ಈ ಮಂದಿರ ನೋಡಲಿ ಕಣ್ಣೋಡದ ಸಾಗರ ಕಡಲಲಿ ಕಾಣುವ ಮುರುಡೇಶ್ವರ.
సూపర్. తమిళ్? கண்ணுக்குள் பொத்தி வைப்பேன் என் செல்ல கண்ணனேவா தித்தித்ததை ஜதிக்குள் என்னோடு ஆடவாவா அடிக்கடி உன்னை பிடிக்க நான் மன்றாடிட இடப்புறம் விரல் மடக்கினி காட்டிட என் கண்ணனே வாடாவா. తమిళ్? அந்த அருவை போல் அன்பு தருவாளே சின்ன அறிவிப்பும் நின்று சுடுவாளே நீயும் தும்மிரடி ஆயுஷ நூறாக என்னோட பத்திருச்சத்தாய என் பார்வை உன்னோடு உன் பொம்மை கண்ணோடு பேசாம என்னோடு நாம் மிதந்து போவாம் காதாரம் அடியாரானம் நான் தாங்க மரோடு வா எனது தானே வா. సూపర్. అరే 5 లాంగ్వేజెస్ అయిపోయారా? ఇక నుంచి నీ లిస్ట్ చెప్పవా రిమైనింగ్? హిందీ పాటలు అనుకుంటా. హిందీ. आधा तेरा इश्क आधा मेरा ऐसे हो पूरा चंद्रमा तारा तेरा एक तारा मेरा बाकी अंधेरा आसमां न तेरे संग लागे बांधे जो पीपल पे धागे ये सुरम की धारे बहती है नजरे बचा के बदरंग में सतरंगा है इश्क रे जोगी में और गंगा है इश्क रे. సూపర్. Yeah. నెక్స్ట్ కొరియన్. Chiasnahita so perulma mu ahulata ata ta chiasnahita homo perulma mu ahulata ata ta. ఇంకా 3 ఉండిపోయారా? 7 అయితే వచ్చేసాయి. బెంగాలీ అనుకుంటా. బెంగాలీ. I'll sing Bengali. This is their folk song mata. So I'll sing. Fagunero mohanai munmotano mohanai rungini bihur nisha kona kasheni ejai fagunero mohanai. స్పానిష్ ఒకటి ఇంకా English. Yeah, English. Lavos corredates hearts parece cuando día la luz parece al revelar su conciencia toda ignorancia se desvanece. ఇంగ్లీష్. Heaven, when I held you again, maybe much better to say I would never fall in love again until I found her. I said I would never fall unless it's you I fall into. సూపర్. ఇది ఇంగ్లీష్ లో ఒక సాంగ్ ఉంటుంది కదరా, Which one? బేబీ. Baby. Okay, I'll sing. అది కూడా మంచి ట్రెండింగ్ కదా. Okay. You know you love me, I know you care. The shock but never, and I'll be there. You are my love, you are my heart, and never, ever, ever, ever be apart. I'll be an item, just in case. My first love, what I say, it doesn't matter, you look good or not. I just can't stop in with the first love, and I can say, baby, 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 oh, like baby, 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 no, like baby, 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 oh, what should all will be mine, mine. నాకైతే చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే ఇన్ని లాంగ్వేజెస్ లో బ్యాక్ టు బ్యాక్, అది మేము అడిగింది ఎలాంటి అది గమకాలు ఆ శృతిలు ఏమి వినకుండా ఇంత ప్రాపర్ గా మొబైల్ చెక్ చేయకుండా పాడేసి వచ్చేసావా, దానికి మాత్రం నిజంగా Thank you. సూపర్. అసలు Thank you. ఎక్సలెంట్. అంటే ఒక సింగర్ ఎంత పర్ఫెక్ట్, ఎంత ప్రాక్టీస్ ఉంటే గానీ కంప్లీట్ గా మైండ్ లో ఆ లైన్స్ కానీ ఆ శృతి కానీ ఏమి గుర్తుండదు. Yeah. ఇన్ని లాంగ్వేజెస్ లో మళ్ళీ Yeah. ఆల్మోస్ట్ 10. సూపర్. అంటే Thank హార్డ్ వర్క్ you. అనేది సక్సెస్. మేబీ ఇప్పుడు జనాలకి 100% ఏంటి అనేది తెలుస్తుంది ఈరోజు Yeah. ఆఫ్టర్ I దిస్ hope. ఇంటర్వ్యూ.
సూపర్. థ్యాంక్ యూ. మరి నా కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు లాస్ట్ ఫినిషింగ్? గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాడు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాడనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమే ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువమా. ఫైనలీ సూపర్. నిజంగా Thank you. చాలా చాలా బాగుంది. ఎందుకు Thank అంతమంది మెంటర్స్ గానీ జడ్జెస్ గానీ కాంప్లిమెంట్ ఇచ్చారు, ఎందుకు అది విన్నర్ టైటిల్ నీకు వచ్చింది అనేది ఇప్పుడు మా అందరికీ అర్థమైపోయింది. థ్యాంక్ యూ. కానీ సూపర్ వాయిస్ ఉంది. అంటే నీ డెడికేషన్ కానీ నీ ప్యాషన్ కానీ అంటే ప్యాషన్ ఉంటే సరిపోదు, ఇష్టం ఉంటే సరిపోదు, Yeah. బట్ ఆ ఎఫెక్ట్స్ కూడా ఎంత అవును, ఉండాలి, ఎంత అవును. స్ట్రాంగ్ గా ఉండాలి Definitely. అనేది లైవ్ లో నిన్ను చూసిన తర్వాత ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.